నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మంత్రరహస్యంలో భాగంగా ఈ వీడియో ద్వారా రుణ విముక్తి కొరకై చేయవలసినటువంటి అనుష్ఠానాన్ని, మంత్ర జపం గురించి తెలుసుకుందాం. ఈ రుణములు, అప్పులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేంటంటే మనం ఎవరి దగ్గరైనా తీసుకునేటువంటి రుణం, మనం అప్పు చేయడం. అది చేయడమే కాకుండా సరిగ్గా అనుకున్న సమయానికి తీర్చలేకపోవడం, ఇంట్రెస్ట్‌తో సహితంగా. ఇంకొకటేంటంటే మనం ఇచ్చినటువంటి రుణాలు, చేబదులంటారు. మనం కొందరికి ఇస్తాం అప్పులు. తెలిసిన వాళ్ళని గానీ, కష్టాల్లో ఉన్నారని గానీ, మన దగ్గర డబ్బుంది, ఇవ్వడం ద్వారా రూ. 2 ఇంట్రెస్ట్ వస్తుంది అనేటువంటి భావనతో మనం కొందరికి ఇస్తాం. దానివల్ల లేనిపోని శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటాం. అప్పు తీరకపోగా ఎవరో చెప్పినట్టుగా అప్పు అడిగేటువంటి వాడు ఒకసారి అడిగితే, ఇచ్చినటువంటి వాడు 10 సార్లు అడుక్కోవాలి వాడిని. ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 2 సందర్భాల్లో కూడా, అంటే మనం వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి తీర్చలేనటువంటి సందర్భాల్లో ఆ రుణ విముక్తి కొరకై, అలాగే మన ఎవరికైనా ఇచ్చి వాళ్ళు మనకి తిరిగి చెల్లించకపోవడం, ఆ సందర్భంలో కూడా మన డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉండిపోయాయో వాళ్ళ దగ్గర నుంచి మనం రిటర్న్ పొందడానికి కూడా ఈ నరసింహస్వామి, నృసింహ మహామంత్రానుష్ఠానం ఏదైతే ఉందో అది చాలా చక్కగా పనిచేస్తుంది ధర్మశాస్త్రం కనుక. ఆ మంత్రాన్ని విధి విధానంగా సశాస్త్రీయంగా అనుష్ఠానం చేసి రుణముక్తులు అవడానికి నేను సదవకాశం. ముందుగా ఈ శ్లోకాన్ని నేను చెబుతాను, జాగ్రత్తగా రాసుకోండి. తర్వాత ఏ రోజుని ఏ విధానంగా చేసుకోవాలనేటువంటి వివరణ చేస్తాం. ఓం క్రూరగ్రహై పీడితానాం భక్తానాం అభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. మరలా ఇంకోసారి చెబుతాను. ఓం క్రూరగ్రహై పీడితానాం భక్తానాం అభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ఈ శ్లోకం ముఖ్యంగా మంగళవారాల నాడు చదవాలని చెప్తున్నది శాస్త్రం. సూర్యోదయ సూర్యాస్తమయ 2 సమయాల్లో, అంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో, అలాగే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో, 2 సంధ్యా సమయాల్లో కూడా ఈ మహామంత్రరాజాన్ని మంగళవారం నాడు 108 సార్లు చదువుకోవాలి. మన రుణముక్తి అయ్యే వరకు కూడా చదవాలి. లేదండి అంతకాలం మేము చదవలేమన్న పక్షంలో కనీసం 7 వారాలు చదవాలని చెప్పారు. 7 మంగళవారాలు ఈ మంత్రానుష్ఠానాన్ని చేయాలి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో మంత్రాన్ని తప్పులు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా కరెక్ట్గా రాసుకుని చెబుతారో వాళ్ళకి తప్పకుండా కూడా రుణ విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనం ఇచ్చినటువంటి రుణం మనం కొందరికి ఇస్తుంటాం, అవి రాకుండా ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి అటువంటి రుణ విముక్తి కలుగుతుంది. అలాగే ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే మనం అప్పులు చేయడం అనేటువంటిది రెగ్యులర్గా అలవాటైనటువంటి వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. కొంత 10,000 5,000 అప్పు తీసుకుంటారు. అది ఇంకా బ్యాలెన్స్ ఇంకా రూ. 1000 ఉండగా అనగానే దాని మీద ఇంకొక 4,000 ఇవ్వండి, మొత్తం 5,000 అవుతుందని చెప్పి దాన్ని తిరగదోడటం ఏదో అంటారు, సంథింగ్ దానికి ఏదో ఒక పేరు ఉంటుంది. అలా చేయడం ఎక్కువగా గమనిస్తుంటాం. అంటే అప్పు మీద అప్పు చేయడం. అలాగా జీవితాంతకాలం కూడా వాళ్ళు అప్పుల్లోనే ఉంటూ దానికి వడ్డీ కడుతూ జీవితాన్ని అలా కాలక్షేపం చేస్తుంటారు. అటువంటి దోషములు తొలగించుకుని చేసినటువంటి అప్పులు అయిపోయింది, తీర్చేసాం, వడ్డీతో సైతం అప్పు తీరిపోయింది అనే భావన కలగడానికి ఈ మంత్రరాజం, ఈ మహామంత్రం చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని ధర్మశాస్త్రం కనుక అందరూ చక్కగా ఈ శ్లోకాన్ని, మంత్రాన్ని అనుష్ఠానం చేసి రుణ విముక్తిని పొందుతారని ఆశిస్తాం. ఓం తత్సత్.